హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే నిన్న రాత్రి 10 గంటల నుంచి అనేక మంది ఉద్యోగుల మొబైల్స్కి జీతాలు జమ అయినట్టుగా మెసేజెస్ అయితే రావటం ప్రారంభమైంది. ముఖ్యంగా విద్యాశాఖకు చెందిన ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి సంబంధించిన జీతాలు నిన్న సాయంత్రమే క్రెడిట్ అయ్యాయి. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన బిల్లుల ప్రాసెసింగ్ అందరికంటే ముందుగా పూర్తయింది. విద్యాశాఖతో పాటు ఇతర కీలక ప్రభుత్వ శాఖల బిల్లులు కూడా రాత్రి వేళల్లోనే ఈ కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా క్లియర్ అయ్యి వేగంగా ముందుకు సాగాయి. కేవలం విధుల్లో ఉన్న ఉద్యోగులే కాకుండా విశ్రాంత జీవితం గడుపుతున్న పెన్షనర్ల పెన్షన్ బిల్లులలో కూడా నిన్న రాత్రి నుంచే సానుకూల కదలిక కనిపించింది. ఈరోజు ఉదయం సూర్యోదయంతో పాటే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఇప్పటికే దాదాపుగా చాలామంది రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు నగదు జమ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50% నుండి 60% మేర ఉద్యోగులకు ఇప్పటికే వారి నెలవారీ వేతనాలు అందాయి. పెన్షన్ల విషయంలో కూడా పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. దాదాపు 50% మేర పెన్షన్ల చెల్లింపులు ఇప్పటికే విజయవంతంగా అయితే పూర్తయ్యాయి. ఇంకా ఎవరికైనా జీతం లేదా పెన్షన్ జమ కాకపోయి ఉంటే వారు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం లోపు రాష్ట్రంలోని అత్యధిక శాతం మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి వారి ఆర్థిక ఫలాలు అంటే జీతాలు పూర్తి స్థాయిలో అందే అవకాశం మెండుగా ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా కొంత జాప్యం జరుగుతోంది అంటే దానికి కారణం నిధుల కొరత కాదు, కేవలం సాంకేతిక పరమైన ఇబ్బందులు లేదా బ్యాంక్ సర్వర్ల మీద ఉండేటటువంటి విపరీతమైన లోడ్ మాత్రమే అని గమనించాలి. కొన్నిసార్లు డేటా ట్రాన్స్ఫర్ సమయంలో లేదా అకౌంట్ వెరిఫికేషన్ సమయంలో చిన్నపాటి టెక్నికల్ ఇష్యూస్ తలెత్తి బిల్లులు ప్రాసెస్ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. అయినప్పటికీ దాదాపు 80-90% మంది లబ్ధిదారులకు ఈ రోజు సాయంత్రానికి వారి అకౌంట్లలో డబ్బులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆర్థిక విభాగం మరియు ట్రెజరీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మిగిలిన కొద్దిపాటి పెన్డింగ్ బిల్లులు కూడా అతి త్వరలోనే క్లియర్ అయిపోతాయి.